అందరికీ నమస్కారం. జూలై 15 నుంచి 31 దాకా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, కెరియర్ వైస్ అయితే చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది మీకు. సో, ఈ కార్డ్ వచ్చిందంటే కెరియర్‌లో మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అందరి దగ్గర నుంచి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే బాగా ఉంటాయి మీ కెరియర్‌లో. అండ్ న్యూ బిగినింగ్ ఇప్పుడు మీరు ఏదైనా కొత్త జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే న్యూ జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గానీ ట్రై చేస్తుంటే అది కూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ సో ఈ 15 డేస్‌లో మీకు కొంచెం ఏదైనా న్యూగా స్టార్ట్ చేయొచ్చు. అంటే లైక్ జాబ్ చేంజ్ అవ్వడం. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేంజ్ కోసం గనక ట్రై చేస్తుంటే జాబ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా కెరియర్ పరంగా అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. బిజినెస్ కూడా మీరు కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అబ్రాడ్‌లో ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే లైక్ ఫైనాన్సెస్ గానీ, మనీ విషయంలో చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మెయిన్‌గా అబ్రాడ్‌లో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి. అండ్ చాలా మంచి టైము. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెల్త్ వైజ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే ప్రెజెంట్ హెల్త్ వైజ్ అయితే మీకు ఖచ్చితంగా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు చాలా రోజుల నుంచి హెల్త్ వైజ్ మీరేమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది హెల్త్ వైజ్ అయితే. అండ్ మీకు కొంచెం మీరు ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నా చాలా రోజుల నుంచి లైక్ వర్క్ ప్రెషర్ గానీ, ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నా ఆ స్ట్రెస్ నుంచి మీరు ఇప్పుడు బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ మీకు ఫ్యామిలీలో టెన్షన్స్ కానీ, లైక్ ఆఫీస్‌లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా, సో దానివల్ల మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి సో దాని నుంచి మీరు కంప్లీట్‌గా ఇప్పుడు బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. గ్రోత్ ఉంటుంది. అంటే మీరు చేసే జాబ్‌లో మీకు సాలరీస్ ఇన్‌కమ్ డబల్ అవ్వడము. సో, మీరు గుడ్ న్యూస్ గూడా వినే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాలరీ వైస్ కూడా మీకు ఇన్‌కమ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ మనీ వైస్ అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మీరు పేషెన్స్‌గా ఉండాలి. వెయిట్ చేయాలి. ఎందుకంటే కొన్ని మీరు ఏదైనా ఇష్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది మీకు కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానికోసం మీరు కొంచెం పేషెంట్‌గా ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా అంటే ఏదైనా వర్క్‌లో గానీ, లేకపోతే మీ ఫ్యామిలీ వైస్ కానీ మీకేదైనా ఇష్యూస్ ఉంటే, ఎవరైనా వేరే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ స్టూడెంట్స్‌కి కొంచెం ఇంకా బాగా కష్టపడితేనే రిజల్ట్స్ పాజిటివ్‌గా వస్తాయి. అంటే మీరు చాలా ఫాస్ట్ మూవింగ్‌లో ఉంటారు. అంటే అది కరెక్టా? రాంగా? అనేది థింక్ చెయ్యకుండా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల మీకు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కొంచెం కేర్‌ఫుల్‌గా డెసిషన్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు మీ రిజల్ట్స్ అన్నీ. సో, ఓవరాల్‌గా కొంచెం వేరే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ 15 డేస్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా అయితే కెరియర్‌లో న్యూ బిగినింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు.